ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గడిదా. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. బంగ్లాదేశ్లో మరో హిందూ దారుణ హత్య, తుపాకీతో కాల్ చంపిన దుండగులు మృదు జర్నలిస్ట్ కావడంతో అక్కడ ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. అండ్ హిందూ వితంతుపై గ్యాంగ్ రేప్ జరిగింది. దట్టు చెడ్డికి కట్టేసి చాలా అతి దారుణంగా జుట్టు కత్తిరించేసి 40 ఏళ్ల విడోని అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు బంగ్లాదేశ్లో కలకలం రేపుతుంది. సో చాలామంది అనుకోవచ్చు, పర్టికులర్గా ఎందుకు హిందూ పైనే దారుణం జరిగింది, దాని గురించి ఎందుకు డిస్కస్ చేసుకోవాలి. మరి ఎక్కడో చాలా జరుగుతూ ఉంటాయి, చాలా దేశాల్లో క్రిస్టియన్స్ పైన కావచ్చు, ముస్లిమ్స్ పైన కావచ్చు జరుగుతూ ఉంటాయి. మరి హిందూ గురించి ఎందుకు స్పెసిఫిక్గా మాట్లాడుకుంటున్నాం అంటే, మనం భారతదేశంలో ఉన్నాం. సో అన్ని మతాలని మనం గౌరవిస్తాం. సో పర్టికులర్గా ఇప్పుడు బంగ్లాదేశ్ అనే కంట్రీలో ఏం జరుగుతుంది, హిందువులకి అక్కడ హిందువులు మైనార్టీలుగా ఉన్నారు, ముస్లింలు మెజారిటీలుగా ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ ఒక దమనకాండ జరుగుతుంది హిందువుల పైన. హిందువుల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి. సో హిందువుల్ని ఇబ్బంది పెడితే భారతదేశం ఎంటర్ అవుద్ది మనతో పాటు. అప్పుడు పాకిస్తాన్ ఇంకా అమెరికా లాంటి కంట్రీస్తో మనం ఒక కనెక్షన్ ఏర్పాటు చేసుకొని భారతదేశాన్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి. సో ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్, సిక్కిం కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఇంకా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇలాంటి 7 సిస్టర్స్ అయిన రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు మొత్తాన్ని మేము కలిపేసుకుంటామని చెప్పి బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో మాట్లాడుతుంది. దానికి సంబంధించి అల్లర్లు జరుగుతున్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 10 మంది హిందువుల పైన అతి జిగుప్సాకరంగా దాడి చేశారు. దాంట్లో 4 మహిళలు ఉన్నారు. సో చనిపోయిన ఈ మహిళ 40 ఏళ్ల ఒక వివాహితురాలు. సో ఆవిడ రీసెంట్గా ఢాకా దగ్గర ఒక ప్లేస్లో దాదాపుగా 20 లక్షల టాకాలు, 20 లక్షల టాకాలు అంటే మన ఇండియన్ కరెన్సీలో 14 లక్షల రూపాయలు పెట్టి ఒక 2 అంతస్తుల ఫ్లాట్ తీసుకుంది. సో ఫ్లాట్ తీసుకుంటే షాహిన్, హసన్ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఎప్పటి నుంచో ఈ అమ్మాయిని వేధిస్తున్నారు. నేను మీకు సపోర్ట్గా ఉంటా, నీ బిడ్డలకు కూడా నేను తండ్రిగా ఉంటా అని చెప్పి ఎప్పటి నుంచో ఆ అమ్మాయిని వేధిస్తున్నారు. దాని తర్వాత ఆ అమ్మాయి ఏ రోజు లొంగలేదు వాళ్ళకి. దాన్ని ఆసరాగా తీసుకొని రీసెంట్గా ఆ అమ్మాయి కూలో నాలో చేసుకుని కొన్ని డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో వాళ్ళ పిల్లలకి ఇల్లు ఉండాలని చెప్పి ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది. సో ఆ ఇల్లు తీసుకున్న తర్వాత ఈ షాహిన్, హసన్లు ఆ అమ్మాయి మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. సో ఒకవేళ ఈ అమ్మాయిని కనుక మనం లోపరుచుకుంటే ఆ ఇల్లు మన సొంతం అయిపోద్ది, ఇక మనం లైఫ్ లాంగ్ ఆ అమ్మాయితోనే ఉండొచ్చని ఫిక్స్ అయ్యారు. సో ఎన్నిసార్లు మాట్లాడించినా సరే ఆ అమ్మాయి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అండ్ కొన్నిసార్లు ఒక అసభ్యకర ప్రతిపాదనలతో మేము నిన్ను ఉంచుకుంటామని చెప్పి ఒక నెల నేను, ఒక నెల మా తమ్ముడు ఉంచుకుంటామని చెప్పి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడినా సరే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అసలు ససేమిరా నో చెప్పింది. దాని తర్వాత వాళ్ళు ఫైనల్గా ఇవన్నీ ఏం జరగవని చెప్పి 40,000 టాకాలు అంటే దాదాపుగా 28,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. సో ఆ 40,000 టాకాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అసలు నేను మీకు రూపాయి కూడా ఇవ్వను పో అని చెప్పేసింది కరాఖండిగా మొహానే. దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక రోజు వీళ్ళు తాగి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద రేప్ చేశారు. రేప్ చేసి చాలా దారుణంగా జుట్టును కత్తిరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుందాం, డబ్బులు తీసుకుంటారు, లేదు ఆ అమ్మాయిని అనుభవించి వెళ్ళిపోతారు. కానీ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక ఆడపిల్లని అంత దారుణంగా అత్యాచారానికి, ఆ ఘాతుకానికి పాల్పడి, అది హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంత దారుణంగా ఘాతుకానికి పాల్పడిన తర్వాత సోషల్ మీడియాలో పెట్టి అక్కడ లోకల్ మీడియాలో ఈ న్యూస్ వేస్తూ ఎందుకు అంత దారుణంగా ఆ అమ్మాయి చేయాలి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి రేపొద్దున? వాళ్ళ పిల్లలు రేపొద్దున మా అమ్మాయి ఇలా అయిపోయింది అని చెప్పి ఎంత బాధపడతారు వాళ్ళకు తెలిసిన తర్వాత. జస్ట్ ఇమాజిన్, ఆ అమ్మాయి విడోనా, హిందూనా, ఇంకోటా, పెళ్ళయిందా, పెళ్ళి కాదని కాదు, అక్కడ హిందువుల మీద ఒక పార్షియాలిటీ ఉంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం. ఏం చేశారు అక్కడ? మైనార్టీలు అవ్వడం వాళ్ళు తప్ప? ఇండియాలో ఎంత ఇదిగా ఉంటారు, కొన్ని ఘటనలు మనం చూస్తూ ఉంటాం ఇండియాలో కూడా. కానీ కంపేర్ బంగ్లాదేశ్, ఇండియా ఈజ్ వెరీ ఫార్ బెటర్ కదా. సో ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటే, ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి ఒప్పుకోవాలనుకుంటే ఏ రోజు వాళ్ళిద్దరికి ఒప్పేసుకునేది. ఆ అమ్మాయి అలాంటి క్యారెక్టర్ కాదు కాబట్టి ఇన్నాళ్ళు ఇబ్బంది పడి ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. సో బంగ్లాదేశ్లో జరిగిన మరో హిందూ
రేప్ అండ్ జుట్టు కత్తిరించి ఆ అమ్మాయిని దారుణంగా హింసించారు కాబట్టి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.